ధన్యవాదాలు. సరే, ఇప్పుడు ఈ క్వశ్చన్లో అధ్యక్ష 2,31,206 మంజూరైనాయి. 1,62,936 పూర్తయినాయని చెప్పి మంత్రి గారు ఆన్సర్ ఇచ్చారు. ఈ డబుల్ బెడ్రూమ్లు 2.5 సంవత్సరాలలో మీరు వచ్చిన తర్వాత ఈ 1,62,000 ఒక్కటన్నా మీరు కట్టినరా అనేది కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవి గత గవర్నమెంట్ కట్టినాయా, మీరు వచ్చినాక కట్టినాయా? రెండోది అధ్యక్ష, ఆ రోజు హైదరాబాద్ జంట నగరాల్లో పేద వర్గాల ప్రజలు చాలా ప్రాంతాలలో, అన్ని నియోజకవర్గాలలో విపరీతంగా పెరిగిపోయినటువంటి సందర్భంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫస్ట్ టైం నా నియోజకవర్గం అధ్యక్ష ఐడిహెచ్ కాలనీ, అది డెలాబరేట్ కండిషన్ ఉండి వర్షం వస్తే వాళ్ళు కూలిపోయి చనిపోయే ప్రమాదం ఉందని చెప్పి వారిని రిక్వెస్ట్ చేస్తే వారు వచ్చారు. అక్కడి నుంచి శ్రీకారం చుట్టిందే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అధ్యక్ష. ఆ తర్వాత ఆ ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత మధ్యలో మన రాష్ట్ర గవర్నర్ గారు నరసింహన్ గారు కూడా అక్కడికి వచ్చి విజిట్ చేసి ఇది అద్భుతంగా ఉంది, ఢిల్లీలో ఐఏఎస్ ఐపీఎస్లో కూడా లేదనేది చెప్పినటువంటిది. నేను మంత్రి గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు 99 రోజుల ప్రోగ్రాంలో ఏదైతే ఖాళీ ప్రాంతాలలో కట్టినటువంటి ఇండ్లేమో మీరు 99 డేస్లో ఇవ్వండి. ఏదైతే జంట నగరాల్లో సికింద్రాబాద్, హైదరాబాద్ పేద వర్గాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళని అక్కడి నుంచి తీసేసి కట్టిన ఇండ్లు అవి. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వివరాలలో ఒక 12-14 వివరాలు కావాలని అడుగుతుండ్రు. బట్ మీకు అందరూ తెలుసు, 70-80 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ దగ్గర కొన్ని పేపర్లు అందుబాటులో ఉండవు, వాళ్ళు దాచుకోవడం కూడా ఉండదు. ఆ ప్రాంతంలో ఏంటంటే ఇవి ఖాళీ ఉన్నాయి కదా అని చెప్పి మీరు వేరేళ్ళకి అలర్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తే అక్కడ అన్ని బస్తీలలో గొడవలు జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర గంగిరెడ్డి ఎల్లయ్య అని, అంబేద్కర్ నగర్ అని ఆ ప్రాంతాల్లో ఒక 2-3 బయట వాళ్ళకి అలర్ట్ చేస్తే బస్తీ అంతా గొడవలయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ బస్తీ వాళ్ళని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఒరిజినల్గా వాళ్ళకు రానటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర పేపర్లు ప్రాపర్గా లేనటువంటి వాళ్ళు కొంత, ఎందుకంటే మన హైదరాబాద్ సిటీ స్లమ్లలో పేపర్లు ఉండవు అధ్యక్ష. కాబట్టి వాళ్ళ నివాసం 70-80 సంవత్సరాల నుంచి ఉంటారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకోవాలని చెప్పి. కానీ మేము ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదని చెప్పి ఎలక్షన్ల ముందు చెప్పారు. గౌరవ ఇప్పుడు మా ఉప ముఖ్యమంత్రి గారు మా బట్టన్నని తీసుకొని నేనే చాలా ప్రాంతాలలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం మరి విజిట్ చేసి అక్కడ కట్టినవి కూడా చూపించినటువంటిది. కాబట్టి నేనేమంటున్నా, గవర్నమెంట్ అనేది రొటీన్ ప్రాసెస్. సరే, కట్టినం ఏమైనప్పటికీ ప్రభుత్వము మరి మీది ఉన్నప్పటికీ దయచేసి ఇప్పుడు మీరు 2.5 సంవత్సరాల్లో ఒక ఇల్లు కట్టలే, మరి రాబో కాలంలో హైదరాబాద్ సిటీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమన్నా కడతారా? మా వంశాన్ని అయితే చాలా అద్భుతంగా చెప్పిండు, అల్లుడు వస్తే, కోడలు వస్తే, అత్త వస్తే అని చెప్పి సీఎం గారు కేసీఆర్. అందుకే నేను ఎవరెవరు మాట్లాడే వాళ్ళు ఉన్నారో నా ఎంబడి వస్తే తీసుకుపోయి చూపిస్తా. అందులో బిడ్డ కోసము అల్లుని కోసం ఎట్లా పెట్టినరో, ఎట్లా అద్భుతంగా కట్టినరో చూపిస్తా. చూడకుండా మాట్లాడడం రెండోది అధ్యక్ష, ఇదంతా పారదర్శకంగా ఉండాలని చెప్పి ఆ రోజు ఇక్కడ రంగారెడ్డి కలెక్టరేట్లో అందరు శాసనసభ్యులు ప్రతిపక్షాలకు అందరి సమక్షంలోనే డ్రాలు తీసి 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలనేటువంటి మా ఆలోచనకు 68,000 ఇండ్లు మేము కంప్లీట్ చేసి డ్రాలో మరి పారదర్శకంగా ఇచ్చినాం. ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలో అవన్నీ లేనిపోని సమస్యలు నేను శ్రీధరరావు కూడా నిన్న కూడా చెప్పిన, మళ్ళీ అనవసరంగా ఘర్షణలు జరుగుతాయి. మీరు పేదవాళ్ళని దృష్టిలో ఉంచుకొని, బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మీరు చేయవలసిందిగా కోరుతూ, చివరిగా మా రెవెన్యూ మినిస్టర్ గారు, హౌసింగ్ మినిస్టర్ గారికి, మీరు హైదరాబాద్ సిటీలో ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు కట్టలే, ఇప్పుడు ఏమన్నా భవిష్యత్తులో కడతారా? మీరు దయచేసి అది కూడా చెప్పవలసిందిగా నేను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ సార్. Subscribe us and press the bell icon for more interesting updates.